నమస్తే, వెల్కమ్ టు సంకల్ప శక్తి. నేను మా యాంకర్ ఉషా. సో కార్తీక మాసం రాగానే ప్రతి ఒక్క ఇంట్లో దేదీప్యమానంగా పూజలు, వ్రతాలు, దానికి తగ్గట్టుగానే దీపాలు వెలిగిస్తూ కార్తీక మాసం అంతా పూజలతోనే ప్రతి ఇంటి వాతావరణం కూడా నెలకొంటూ ఉంటుంది. బట్ చాలామంది ఏలినాటి శని అని, అర్ధాష్టమ శని, అష్టమ శనితో ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. ఎస్పెషల్లీ ఉద్యోగపరంగా చూసుకున్న, వ్యాపార పరంగా చూసుకున్న, ఆర్థిక పరంగా చూసుకున్న కొన్ని చిక్కులు మనకు కనిపిస్తూ ఉంటుంటాయి. మరి ఈ మాసంలో ప్రత్యేకించి ఏమైనా పరిహారాలు ఉన్నాయా? చేస్తే ఏ విధంగా చేసుకోవచ్చు? ఈ మాసం మనకి ఏ విధంగా తోడ్పడుతుందన్న వాటిపైన మనతో పాటు చర్చించడానికి కిరణ్ శర్మ గురువు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే కిరణ్ శర్మ గారు. అఖండ లక్ష్మి తల్లి, అఖండ లక్ష్మి ప్రాప్తిరస్తు. చాలా మందికి ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శనితో చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. ఎస్పెషల్లీ ఏ రాశుల వారికి అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని ఉంది అంటారు. ఆ రాశుల వారికి కనుక మనం చూసుకుంటే ఏ పరిహారాలు చేస్తే ఈ మాసంలో కలిసి వచ్చే అంశాలు ఉంటాయి అంటారు? సో ముందుగా సంకల్ప శక్తి ఛానల్ వాళ్ళకి అభినందనలు. ఎందుకంటే ఈ ప్రశ్న దాదాపుగా మంచి ప్రశ్న. సులువైనటువంటి మార్గంలో శనీశ్వరుడు అంటే శనేశ్వరుడు యొక్క, శనీశ్వరుడు కాదు శనేశ్వరుడు, అందరూ శనీశ్వరుడు శనీశ్వరుడు అంటారు. శనేశ్వరుడు అంటే మెల్లగా నడిచేవాడు అని అర్థం. శనేచరః, శనేచరః. శనీశ్వరుడు కాదు, ఈశ్వర శబ్దానికి శనీశ్వరుడు ఇక్కడ సంబంధం లేదు. కాబట్టి శనీశ్వరుడు అని ఎప్పుడు పలకకండి, శనేశ్వరుడు అని అర్థం. సో అటువంటి శనేశ్వరుడు మనకి ఏలినాటి శని కానీ, అర్ధాష్టమ శని, అష్టమ శని ఉన్నటువంటి వాళ్ళకి పరిహారం అనేది నేను ఈ ఛానల్ ద్వారానే గొప్పగా వింటున్నాను, అందుకే పర్ఫెక్ట్గా వింటున్నాను. మంచి ప్రశ్న. రెండవది, అందుకే ఇటువంటి ఛానల్ని మీరు సంకల్ప శక్తి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఎందుకంటే ఇటువంటి ఒక కొత్త వినూత్నమైనటువంటి విషయాలు మీకు చెప్పగలిగేటువంటి ఉన్న ఛానల్ అనుకుంటున్నాను నేను. సో కాబట్టి దాన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ప్రస్తుతం అమ్మాయి అడిగిన ప్రశ్నలో దాదాపుగా ఈసారి ఉన్నటువంటి ట్రాన్సిట్ పొజిషన్ అంటే శని యొక్క ఈ సమయంలో ఉన్నటువంటి పరిస్థితిలో కుంభరాశి వారికి, మీనరాశి వారికి, అలాగే మేషరాశి వారికి, అలాగే సింహరాశి వారికి, ధనుసు రాశి వారికి. సింహరాశి వారికి అష్టమ శని ఎక్కువగా ఉంటుంది. అలాగే మీకు అర్ధాష్టమ శని ధనుసు రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. ఇక కుంభరాశి వారికి ఈ రెండవ స్థానంలో అంటే ద్వితీయ స్థానంలో శనేశ్వరి సంచారం కుదురుతుంది. ఇక మీనంలో ఉన్న వారికి జన్మంలో ఉన్నాడు, చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. అలాగే మేషంలో ఉన్న వాళ్ళకి వ్యయం అంటే 12వ స్థానంలో. ఇలా ఈ 5 రాశుల వారికి ఎక్కువగా ఏంటి దాదాపు ఈ శనేశ్వరుడు ఈ 5 రాశుల వారిని పట్టి పీడించేటువంటి అవకాశం ఉంది. మరి గురుగారు, మరి మీరు చాలాసార్లు చెప్తుంటారు, కొన్ని ఛానల్లో చూసాను నేను, మీనరాశి వారికి శని ప్రాబ్లం చేయడు కదా. అఫ్కోర్స్ 100% కరెక్ట్ అది. ఇప్పుడు ఒక శత్రువు ఇంటికి వెళ్ళారు, మీరు ఎలా కంఫర్టబుల్గా ఉంటారో అన్కంఫర్టబుల్గా ఉంటారా? అంటే శత్రువు ఇంటికి వెళ్ళినప్పుడు అన్కంఫర్టబుల్గానే ఉంటారు, కానీ అక్కడి నుంచి మనం వెనక్కి రాలేము. అక్కడ మన పని ఉంది, వేరొకరితో పని ఉంది, శత్రువు ఇల్లే, కానీ అక్కడ ఉండి మన పని పూర్తి చేసుకోవాలి. అంటే నెగిటివ్ లేదు, పాజిటివ్ ఉండదు, కానీ కంఫర్ట్నెస్ మాత్రం ఉండదు కదా. అందుకనే మీనరాశిలో శనికి మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి నెగిటివ్ పాజిటివ్ ఇచ్చే అవకాశం కష్టం. సో మీనరాశి వారికి చాలా గుర్తుపెట్టుకోవాలి. అందరూ మీనంలో శని వచ్చేసి మీకు నాశనం తప్పదు, రోగం అని ఇటువంటివన్నీ కూడా భయపెట్టేటువంటి ఛానల్స్ కొన్ని ఉన్నాయి. నేను అటువంటి భయపెట్టేవాడిని కాదు. అలా అని చెప్పేసి శని బాధ పెట్టడాలంటే శని బాధ పెడతాడు. సపోజ్ మీకు ఒక వ్యక్తి ₹1,00,000 ఇవ్వాలి, ఆ వ్యక్తి సరే 4 వారాల్లో 25,000 ఇస్తే మీకు మంచిది. లేదు నేను రోజు ₹10 ఇస్తా అంటే ₹1,00,000 రోజు ₹10 అంటే, కానీ ధర్మంగా వచ్చినట్టే, న్యాయంగా వచ్చినట్టే. ధర్మంగా మాత్రం అది కరెక్ట్ కాదు. సో కాబట్టి దానివల్ల ఉపయోగం లేనటువంటి ధనం. మరి మంచిగా చెడ అనుకుందామా, సరే ఏదో ఒకటి వచ్చింది అనుకో తృప్తి పడదామా, ఈ ₹10 ఏం చేయరా అని బాధపడదామా, రాలేదనుకుందామా అన్నటువంటి భావన ఎక్కువగా మనకి ఇచ్చేటువంటి అవకాశం. దాని నెగిటివ్ లేదు. అంటే ₹10 పోవు, కానీ వచ్చే ₹10 తొందరగా రావు, కానీ వస్తుంటాయి. ఇది లాజిక్. అంటే మీరు ఈ లాజిక్ని అర్థం చేసుకోవాలి ఫస్ట్ మీరు. ఇలా మీన రాశి వారికి శని నెగిటివ్ చేయడు, బట్ ఎట్ ద సేమ్ టైం పాజిటివ్ ఇచ్చే అవకాశం లేదు. మరి కుంభరాశి వారికి ద్వితీయ స్థానంలో వాక్స్థాన దోషం ఎక్కువగా ఉంటుంది. అంటే మాట తీరుతోనే ఇబ్బంది పడుతుంటారు. అవతలి వాళ్ళని వీళ్ళకి తెలియకుండా కొంత, తెలిసి కొంత మాటలతో అవతల వాళ్ళు ఇబ్బంది పెట్టే లక్షణం ఈ కుంభరాశి వారికి ఎక్కువగా ఉంటుంది. అంటే వాక్స్థానం దోషం ఎక్కువగా ఏర్పడుతుంది. 2వ స్థానంలో నాలుక మీదనే శని ఉంటాడు. ఇక్కడ వరకు కిరణ్ శర్మ చాలా మంచివాడు, పిలుద్దాం, పూలమాల వేసి లోపల రమ్మందాం అని లోపలికి వచ్చిన తర్వాత నేను స్టూడియోకి రాగానే నేను లోపలికి అడుగు పెడతాను, పక్క నుంచి నాకు వినబడుతుంటుంది, కిరణ్ శర్మ అంతా సుత్తి, ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ, రాడికల్ లాగా చెప్తుంటాడు అని నాకు మాట వినబడుతుంది. మరి అప్పుడు నేను అవతలి వ్యక్తికి శని ప్రభావం చేత, నాకు కూడా శని ప్రభావం చేత ఆ మాట నాకు వినపడుతుంది ఖచ్చితంగా. అంటే నోటి దురుస్తనం, ఆ వచ్చిన వ్యక్తితో మనకు అవకాశం ఉంది, అవసరం ఉన్నటువంటి భావం లేకుండా నోటి దురుస్తనంతో మనం శనేశ్వరుడి యొక్క ప్రభావంతో అవతలి వ్యక్తులతో, ఓహో ఈ వ్యక్తులకి నేను దూరంగా ఉండాలి, వీరికి నేను మంచి చేయకూడదు,
చెడేం చేయడు, అక్కడ కూడా మంచి చేయడు. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వాళ్ళు ఏం చేయాలంటే కుటుంబ పరిస్థితులు కానీ, ధనం విషయంలో కానీ, వాక్కు విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే సరిపోతుంది. అలానే నెగిటివ్ చేయడు. ఎందుకు? శనికి కుంభం స్వక్షేత్రం, మీనంలో మిత్రక్షేత్రమేగా, పక్కింట్లో ఉన్నాడు కదా. కాబట్టి ఆ పక్కింట్లో ఉన్నటువంటి మీనంలో శని కూడా ఈ యొక్క కుంభరాశి వారిని నెగిటివ్ చేయడు. మరి నెగిటివ్ ఎవరు చేస్తారు స్వామి అంటే మీనరాశి వారికి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, అంటే మరి మీనరాశి వారికి మేషరాశికి మిత్రుడే కదండి, గురుడు కుజులు మిత్రులే కదా, ఆల్రెడీ మిత్రస్థితి ఉన్నాడు కదా. కానీ వీరికి ఒకవైపు డబ్బు నష్టం వస్తుంటుంది, ఒకవైపు మితిమినటువంటి ఆకాంక్ష ఎక్కువగా ఉంటుంది, మితిమినటువంటి కామ దృక్పథం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల వీరికి ఏంటంటే నేనే గొప్పన్న తత్వము. ఇప్పుడు మహాభారత రామాయణ యుద్ధాలన్నీ కూడా రెండు కాడాలు, ఒకటి ఆస్తి గురించి, రెండవది అమ్మాయి గురించి. ఇక్కడ కూడా మన కలియుగంలో ఈ ప్రభావం చేత ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నాం. అది స్త్రీ పురుష తేడాలు, అది ఎవరైనా కావచ్చు. కానీ ఈ కామతత్వంలో రెండు రకాలు. ఒకటి శారీరకమైనటువంటి కామం కొంత అయితే, ఆర్థికమైన కామం, నేను డబ్బులు ఆగేసుకోవాలి, నేను ఈ పని కోసం నేను అవతల వాడిని ఎక్కడైతే మెస్మరైజ్ చేసి నేను సాధించుకోవాలి. ఈ తత్వం మేషరాశి వారికి చంచల బుద్ధి ఉంది. కాబట్టి మీరు చెప్తుంటాడు గురుడు, అరే వద్దురా, కొద్ది కంగారు పడకు, ప్రస్తుతం నా పరిస్థితి బాగా ఊబిలో ఉన్నాను, నన్ను ఆధారంగా చేసుకుంటూ నువ్వు జాగ్రత్తగా ఉన్నాను. మేషరాశి వారికి హింట్ ఇచ్చిన మేషరాశి వాడు తొందరపాడతనం వల్ల, లేకపోతే పక్కింటి వాడు ఒక బర్త్డే చేశాడు, వాళ్ళ అమ్మాయికి ఫస్ట్ బర్త్డే పాపం చేశాడు, గ్రాండ్గా చేశాడు. వీడి అమ్మాయి 10th బర్త్డే, వీడు ఫస్ట్ బర్త్డే కానీ 10th బర్త్డే గొప్పది కాబట్టి వాళ్ళు 1,00,000 ఖర్చు పెట్టాడా, నేను 10 lakhs ఖర్చు పెట్టాను. పెళ్ళని చెప్తూ ఉంటుంది, వద్దురా ఖర్చు పెట్టకు, కొద్దిగా మొగుడు చెప్తూ ఉంటుంది, వద్దు కొద్ది జాగ్రత్త, మనకి నెక్స్ట్ అమ్మాయికి చదువుకుంది అని చెప్పిన నాకు ఈగో, నాకు ఇప్పుడు వీడు చెప్పాడు కాబట్టి వీడు ఫస్ట్ బర్త్డే, అరే వాడు ఫస్ట్ బర్త్డే చేసుకుంటాడు అమ్మాయి కోసం, ఎవరైనా చేస్తారు, నీ 10th బర్త్డే ఎందుకు నీ కూతురికి, ఈ విషయం తెలియకుండా ఈగో కోసం అని 10 లక్షలు అప్పు తెచ్చి చేస్తాడు. ఇది మేషరాశి వారికి కూడా శుభం. ఇక సింహరాశి వారికి ప్రతి విషయంలో కూడా వారికి ఎక్కువగా ఆటంకం ఉండదు. ఈ యొక్క సింహరాశి వారికి ఇంకా అష్టమ శని, ఏ పని చేద్దాం అనుకున్నా శల్య సారథ్యం, శల్యుడు ఉంటాడు మన భారతంలో, శల్యుడు సారథ్యం కర్ణుడికి వహిస్తాడు. ఏ పని చేసినా నీతో ఏం వద్దులే, అతని చేత కాదులే, నువ్వు రణగానివిలే, నువ్వు అదిలే అంటే వాడిని అవతలి వాడిని, పని చేస్తున్న వాడిని కూడా వాడిని డౌన్ఫాల్ చేసేటువంటి తత్వం ఉంటుంది ఈ శనికి, ఈ యొక్క శనేశ్వరుడు వల్ల ఈ సింహరాశి వారికి. అంటే ఏ పని చేసినా ఎవడో ఒకడు ఆటంకం, అంటే ప్రోత్సహించే వాళ్ళు తక్కువ ఉండడం. రెండవది ఆత్మన్యూనతాభావం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, దీనివల్ల అనేక రకాల ఇబ్బంది పడేటువంటి వ్యక్తిత్వం సింహరాశి వారికి ఉంటుంది. దీనివల్ల వీళ్ళు ఏ పని చేయలేకపోవడం, నేను చేస్తే అవ్వదేమో అనుకోవడం, వాళ్ళకి తక్కువ అంచనా వేసుకోవడం, లేదా ఒక టైప్ ఆఫ్ ఓవర్ కాన్ఫిడెన్స్, ఇంకా మితివినటువంటి నేను తప్ప ఇంకొకరు లేరు, నేను తప్ప ఇది చెప్పలేను ఎవరు కూడా, నా వల్ల తప్ప ఇంకోళ్ళు కాదు, ఈ పరీక్ష నేను తప్ప ఇంకొకళ్ళు పరీక్ష పాస్ అవ్వలేరు అన్నటువంటి కాన్ఫిడెన్స్తో దెబ్బ మీద దెబ్బ పడి, అంటే 10 మందిలో అనవసర అవమానపాలు. ఇంకొకటి వీళ్ళకు ఉన్నటువంటి ప్రభావం ఏంటంటే కోపం ఎక్కువ, వీళ్ళకి సింహరాశి కోపం ఎక్కువ, కాన్ఫిడెన్స్ ఎక్కువ. రెండవది అవతలి వాళ్ళతో మాట్లాడే విషయంలో వీళ్ళకి అవసరమైతే మాట్లాడతారు, అవతలి వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మౌనంగా ఉంటారు. పనికి మాలిన విషయాల గురించి సీక్రెట్గా మెయింటైన్ చేస్తారు, పనికొచ్చే విషయాన్ని సీక్రెట్ మెయింటైన్ చేయరు. ఇప్పుడు రోగం రట్టు, రోగం అనేది రట్టు, అందరూ తెలియాలి రోగం, అయ్యో అనారోగ్యమైన విషయం, రోగం రట్టు ఉండాలి, సంసారం గుట్టుగా ఉండాలి. వీళ్ళు సంసారాన్ని మాత్రం రట్టు చేసుకుంటారు, రోగాన్ని గుట్టుగా పెట్టుకుంటారు. ఇది శనేశ్వరుడి ప్రభావం. కాబట్టి ఇలా మనకి అనారోగ్య సూచనలు, పని కాకపోవడం, తొందరపాటుతనము, కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉండడము, కాన్ఫిడెన్స్ లేకపోవడం, ఇవన్నీ మాట దారిపోవడము, వాక్స్థాన దోషము, ఇవన్నీ కూడా సింహరాశి వారికి ఉండే. మరి ప్రమాదం ఎవరికి ఉన్నట్టు? ఇప్పుడు సింహరాశి వారికి ఎక్కువ ప్రమాదం ఉన్నట్టు. ప్లస్ శనీశ్వరుడికి రవి అంటే మహాకోపం, కాబట్టి పరమ శత్రువర్గాలు రెండు కూడా. కాబట్టి తప్పకుండా సింహరాశి వారికి దెబ్బ మీద దెబ్బ పడే అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఇక మనం అర్ధాష్టమించిన ధనుస్సు రాశిలో కొద్దాం. ఈ ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమించిన ప్రభావం ఉన్నప్పటికీ కూడా వీరికి ఏంటంటే పనికి మాల వస్తువులు కొనుగోలు చేస్తారు, భూ సంబంధ విషయాలు లోపాలు ఎక్కువగా ఉంటాయి. ప్లస్ ధనుస్సు రాశి వారికి మాతృ సంబంధ వర్గీయుల నుంచి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అంటే తల్లికి అనారోగ్యం ఉండవచ్చు, అలాగే భూమిని కోల్పోవచ్చు, లేదంటే రియల్ ఎస్టేట్ రంగంలో ధనుస్సు రాశి వారికి ఏమాత్రం ఉపయోగం ఉండే అవకాశం లేకపోవచ్చు. ఇటువంటి వాటి విషయాల్లో ధనుస్సు రాశి వారికి శనేశ్వరుడి యొక్క ప్రభావం ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు చాలా తీవ్రంగా కనపడతాయి. రెండవది ధనుస్సు రాశి వారికి ఈ పిల్లల విషయంలో కూడా కొంత అవమానాలు పొందుకునే అవకాశం. ఇక్కడ మీకు చెప్పాల్సింది అంటే మన యొక్క పిల్లలకి చెప్పాల్సింది, పరీక్షా సమయంలోకి వచ్చేసరికి వీళ్ళు తల్లిదండ్రులను మోసం చేసి పక్కదారి పట్టే అవకాశం, ప్రేమ కలాపాల్లో మునిగి నన్ను 5 సంవత్సరాల నుంచి ఆయన చూస్తున్నాను, ప్రేమిస్తున్నాను, నేను ఇష్టపడుతున్నాను, ఆయన చేసుకుంటా అని చెప్పేసి తల్లికి చెప్తే తల్లి మందలించడం వల్ల ఇప్పుడు ఈ ప్రభావంలో వీళ్ళు ఇంటిని వదిలిపెట్టి పారిపోయి ప్రమాదంలో పడే అవకాశం. అంటే సనాతన ధర్మానికి వ్యతిరేకంగా పడి ఆ వ్యక్తులతో వీరు అనేకమైనటువంటి స్నేహితాలు చేసి ప్రమాదంలో పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ జీవితాన్ని, కుటుంబపరమైనటువంటి ఇబ్బందుల్ని కూడా వాళ్ళ వల్ల జరిగే అవకాశం ఉంటుంది. ఇది చాలా తీవ్రమైనటువంటి ప్రభావం ఈ సింహరాశి వారికి ఉంటుంది, ధనుస్సు రాశి వారికి కూడా ఉంటుంది.
అంటే ప్రేమ కలాపాల్లో కేవలం గుడ్డిగా అవతల వ్యక్తిని నమ్మకూడని వ్యక్తులు నమ్మి వీళ్ళు ప్రమాదంలో పడే అవకాశం ఈ రాశుల వారికి చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ధనుసు రాశి వారు ఉంటే మీ పిల్లల్ని, ధనుసు రాశి వారి పేరెంట్స్ తగు జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిది. అది ఇబ్బందులు పడే అవకాశం. ఈ కార్తీక మాసంలో మరి వీళ్ళు మీరు చెప్పినట్టుగానే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య కనిపిస్తుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క విషయంలో ఇబ్బందులు కనిపిస్తూనే ఉన్నాయి. అందులో సింహరాశి వారికి, ధనుసు రాశి వారికి చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి పరిహార దిశగా కనుక మనం చూస్తే ఈ కార్తీక మాసంలో ఏం చేస్తే మంచిది అంటారు, ఉపశమనం లభిస్తుంది? మీ సంకల్ప శక్తి అనే ఛానల్ ద్వారా మీరు అడిగిన ప్రశ్నలకి ముందుగా శనేశ్వరుడు ఎక్కడ బాధ పెడుతున్నాడు అన్న విషయాన్ని మీకు చెప్తే ఎక్కడ దానికి మనం వైద్యం చేయవచ్చు. ముందుగా ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్ ఫస్ట్ తెలుసుకోవాలి. అంటే జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా మాట్లాడాలి, తొందరపాటున ఉండదు. అన్ని రాష్ట్రాల వారు చెప్పినటువంటి విషయాలు జాగ్రత్తగా ఉంటే ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్, ఏం ప్రాబ్లం ఉండదు. సరే, ఏదో ప్రాబ్లం వచ్చింది, దానికి పరిహారం ఏంటి అనే విషయంలో మీరు అడిగిన ప్రశ్న, కార్తీక మాసం నిజంగానే శనేశ్వరుడికి తప్పకుండా ఈ యొక్క కృత్తికా సంబంధమైనటువంటి దీపం వెలిగించిన, లేదా మనకి ఈశ్వరుని యొక్క ఆరాధన ఎక్కువ చేసినా తప్పకుండా మనకి అనేక రకాల ఈ శనేశ్వరుడి యొక్క ప్రభావం తగ్గిపోయే అవకాశాలు బలంగా ఉండేది. సరే, కొంత మనం సమయాన్ని ముందుకు వచ్చాం, అంటే కార్తీక మాసంలో కొంత మనం సమయానికి ముందుకు వచ్చాం. కాబట్టి మొన్న స్కందశిష్టి ఒకటి ఉండే, నిన్ననే మనకి దాదాపుగా స్కందశిష్టి అంటారు దాన్ని. ఆ రోజున కనుక మనం శనేశ్వరుడి ప్రీతి కొరకు తిల హోమం ఉంటుంది, తిల గుడ హోమం, అంటే నువ్వులు బెల్లంతో కలిపినటువంటి హోమాన్ని కనుక మనం చేసుకున్నట్టయితే అనుకూలంగా ఉంటుంది. మళ్ళీ చూసారా స్వామి, మళ్ళీ మీరు ఖర్చు పెట్టమంటారు, బాపనోడికి డబ్బులు ఇమ్మంటారు, మీరు బ్రాహ్మణ పక్షపాతి, మీరు ఇంతే అనేటువంటి వ్యక్తులు కామెంట్ చేస్తుంటారు. బట్ నేను అన్నిటినీ చూస్తూ ఉంటాను నేను. సో కాబట్టి సరే, ఇప్పుడు అవసరమా అనవసరమా కామెంట్ అని పెడితే ఏ బ్రాహ్మడికి ఎవడో ఎంత డబ్బులు ఇచ్చాడో కూడా వాడికి తెలియదు. ఈ మాట కామెంట్ చేసేవాడు ఏ బ్రాహ్మణుడికి రూపాయి ఇచ్చిన వాడు కాదు. సో ఆ విషయాన్ని గట్టిగా చెప్పగలుగుతారు. సరే, అనవసరమైన ఇప్పుడు విషయాలు ఎందుకు, కానీ మీరు అడిగినటువంటి ప్రశ్నకి ముందుగా మనము ఈ శనేశ్వరుడి యొక్క ప్రభావం తగ్గడానికి దానం ముఖ్యమైనది. సరే, దానం చేయలేని వాళ్ళు ఉంటారు. పూరుగుడిసలో ఉన్నాడు, వాడికి ఏలినాడ్సిని పట్టింది. కుంభమీన మేషరాశి వాళ్ళు పూరుగుడిసలో ఉన్నారు పాపం, లేదా సింగిల్ బెడ్రూమ్లో ఉన్నాడు, వాడికి వచ్చే జీతం 10,000, ఈఎంఐలు పోగా మిగిలేదు 2,000, దాంతో నెల ఎంత గడుపుతాడు. మరి వానికి ఎట్లా? రైట్, యాక్సెప్టెడ్. దానికి కూడా మనకి అదే అంట, వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్, మనకి అనేక రకాలైనటువంటి సులువైన మార్గాలు, చాలా పరిష్కార మార్గాలు చాలా ఉన్నాయి, మనకు ఒకటి కాదు. సో అందులో నాలాంటి వాడు చెప్పేది దాదాపుగా నాకు తెలిసి ఎవరు చెప్పరు నేను చెప్పేటువంటి విషయాలు, చాలామంది చెప్పేటువంటి, నేను చెప్తే ఒక విషయం, ఎవరైనా సరే మీకు తప్పకుండా ఇటువంటి శని ప్రభావం ఉన్నవారు, అన్ని రాష్ట్రాలు 5 రాష్ట్రాల వారు చెప్పాం, ఈ 5 రాష్ట్రాల వారు కూడా మీరు తప్పకుండా కార్తీక మాసం నది నీళ్ళు ఫ్రీగా, దానికి ఏ ప్రాబ్లం లేదుగా. నది దగ్గర ఉన్నారు, లేదా నదికి వెళ్తున్నవాడు లేదు, ఇంకా వీలైతే సముద్రం ఉన్నవాళ్ళు సముద్ర స్నానం చేసి తప్పకుండా మీరు సముద్రంలో తలంటూ స్నానం చేసి, అంటే నిండా మునిగి కాస్త వచ్చినప్పుడు నీళ్లు తీసుకొచ్చేసి ఒడ్డుకు వచ్చి కొన్ని నీళ్లు తీసుకొని సూర్యుడి వైపు చూపించి, మమ జన్మ నక్షత్రవశాత్ నామ నక్షత్రవశాత్ శనేశ్వరగ్రహ పీడా పరిహారార్థం శనేశ్వరగ్రహ ప్రీత్యర్థం మనం శనేశ్వర ప్రీత్యర్థం తర్పణం కరిష్యే అని అక్కడ నీళ్ళు వదిలిపెట్టేసి అక్కడే కూర్చొని సూర్యునికి అభిముఖంగా, అంటే పొద్దున్న తెల్లవారుదాం 6కి పెద్ద ఎండ పెద్ద కాదు, కూర్చొని ఒక 15 నిమిషాలు 15 మినిట్స్ మీరు కనుక కూర్చొని మీరు కొన్ని 100 మందికి ఆ సముద్రంలో బ్రాహ్మణులకి గోదానం, నూలదానం, అలాగే నెయ్యి దానము, వస్త్రదానము, సాలగ్రామ చేస్తున్నట్టుగా భావించడం. ఒక 3 నిమిషాలు 100 మంది పంతులకి పూజారులకి మీరు అవి దానం ఇచ్చేయండి. ఆ దానం ఇస్తున్నట్టుగా ధ్యానం చేయండి. మళ్ళీ ఒక 1000 మందికి బీద వాళ్ళకి అన్నదానము, గోదానము, సువర్ణ దానము చేస్తున్నట్టుగా ఫీల్ అయ్యి అదొక 10 నిమిషాలు ధ్యానం చేయండి. మరొక 10 నిమిషాలు ఎవరెవరైతే రోగగ్రస్తులు ఉన్నారో, సపోజ్ మీకు దగ్గర ఉన్న ఆసుపత్రి ఉంది, ఆసుపత్రి ఉన్నటువంటి అనేక రోగులకి తొందరగా స్వస్థత చేకూర్చడానికి మీరు వైద్య సంబంధమైనటువంటి సహాయం చేస్తున్నట్టుగా ధ్యానం చేయండి. ధ్యాన దానం ఇంకా గొప్పది బాబా. ఇది ఇంతకంటే ఎక్కువగా మీకు చెప్పే సులువైన మార్గం ఉంటుంది, ఇంతకంటే లీస్ట్ మనకి పరిష్కార మార్గం ఏం లేదు. కాబట్టి ఎవరెవరైతే ఇటువంటి ప్రభావం ఉందో వారు ఈ దానం ఇటువంటి మానసిక ధ్యాన దానం చేసుకొని, సముద్ర స్నానం కానీ నదీ స్నానం చేసి ధ్యాన దానం చేస్తే అద్భుతమైన ప్రయోజనం ఉంటుంది. ఎలా ఉంటుంది గురుగారు ఈ విషయం అసలు మాకు అర్థం కాదంటే, నీ సంకల్పం కదా, మన సంకల్పము ఎక్కడొక దగ్గర అది నిజమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే సనాధర్మంలో గొప్పతనం అది. నువ్వు అనుకున్నటువంటి మంచి పని నీ వల్ల ఇంకొకరి ద్వారా అది జరుగుతుంది. ఏ ముఖేష్ అంబానీకో, ఏ అదానికో, లేదా ఇంకేదైనా వ్యక్తులకు, మళ్ళీ అది చెప్తే అదో కాంట్రవర్సీ. ఇప్పుడు అదే వ్యక్తులు, ఎందుకంటే ఈ మధ్య అనేక రకాల మనం కష్టనిష్టాలు ఉన్న పెద్ద పెద్ద న్యాయమూర్తులు కూడా సమస్య వస్తే దేవుని అడుక్కు అంటున్నారు. కాబట్టి మన అందరితో సైలెంట్గా ఉండి మన దేవుని మనం అడుక్కునే ప్రయత్నం చేద్దాం. దాంట్లో సందేహం లేదు, నా దేవుడే గొప్పవాడు, మనిషి ఎప్పుడు గొప్పవాడు కాదు, ఆ విషయం గుర్తిద్దాం. సరే, ప్రస్తుతాంశంలో ఎవరో పెద్ద ధనవంతుడికి అలా 1000 మందికి దానం చేద్దామనిపించవచ్చుగా. అంటే నీ సంకల్పము ఇంకొకళ్ళ ద్వారా తీరుతుంది. అది అలా ఎవరో ఒకళ్ళకి మస్తిష్కంలో ఇది మంచి చేద్దామనేటువంటి భావన ఏర్పడితే కూడా నువ్వే కారణం కదా. ఈ కారణం అనేది మనకి తప్పక విజయాన్ని,
మీకు శనేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకునే ప్రయత్నం తప్పకుండా జరుగుతుంది. ఇది ఖచ్చితంగా ఉంటుంది. అలా మరి ఏ రోజుల్లో చేయాలి మీరు అడిగే ప్రశ్న, ఈ మాసంలో ఏ రోజు చేసుకుంటే మంచిది అంటే ఈ మాసంలో మిగిలినటువంటి శనివారాలు, సోమవారాలు, ఈ మాసంలో మీకు ఎన్నైతే దాదాపు 20వ తేదీ వరకు ఎన్ని సోమవారాలు ఎన్ని శనివారాలు అయితే మీకు మిగిలాయో అన్ని శని సోమవారాల్లో తప్పకుండా మీరు వీలైతే నల్ల నువ్వులు గుడము అంటే బెల్లముతో మీరు తప్పకుండా హోమం చేసుకోండి. శనీశ్వర హోమం. శమగ్నిరగ్నిభిస్కరశ్చన్నస్తపదు సూర్య శంవాతో వాత్వరప అపశ్చిత స్వాహ అనేటువంటి కాసిన నెయ్యి, 4 సమిధలు, నల్ల నువ్వులు, బెల్లం కలిపి ఎవరైనా ఒక పంతులు కనిపించి చేసుకోవడం. సాధ్యం కాదు ధ్యానం. ఇంకా వీలైంది బెల్లము, నల్ల నువ్వులు దానం చేసుకోవడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. అలాగే నదిలోకి వెళ్ళి బెల్లం ముద్దలు చిన్న చిన్న ఉండలాగా చేసి, బెల్లం ముద్దలు నల్ల నువ్వులు కలిపినటువంటివి చిన్న చిన్న ఉండలాగా అంటే మోదకాల్లాగా ఉండలాగా చేసి నది దగ్గరికి వెళ్ళి శనేశ్వరార్పణమస్తు అని ఒక 11 నూల ఉండలు వదిలిపేసిన అక్కడ మరి ఎందుకు అది వదిలిపెడితే ఏమవుతుందంటే ఒక జీవికి ఆహారం అవుతుంది. అది బెల్లము ప్రమాదం కాదు, నువ్వులు ప్రమాదం కాదు. కానీ ఆ రెండు కూడా మనకి నీళ్ళలో వేసినప్పుడు అనుగుతుంటుంది. రెండవది నీటి కలుషితం కాదు. నువ్వుల వల్ల నీరు శుద్ధి అవుతుంది. ఐరన్ అది, నువ్వులు అనేవి ఐరన్. బట్ సైంటిఫిక్ సో మెనీ పీపుల్ హ్యావ్ నో ఐడియా